ఈ రోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో స్కందము 9వ అధ్యాయము 42వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. నిన్నటి 2 శ్లోకాలు చర్చించినప్పుడు వ్యక్తులు చేసే తపస్సులు కానీ, యజ్ఞాలు కానీ, దానం కానీ, యోగం కానీ, యోగ విధానాల ద్వారా పొందేటువంటి సమాధి స్థితి కానీ, అవన్నీ కూడాను వాటి చర్మ లక్ష్యం ఏమని కావాలని చెప్పుకున్నాము. భగవంతుడైన శ్రీకృష్ణుని ప్రీతి కోసమే చేయవలను అని కృష్ణుడు స్వయంగా బ్రహ్మదేవునికి విశదీకరించిన విధానాన్ని మనము అధ్యయనం చేశాం. దానికి తరువాయిగా శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడితో ఉటంకిస్తున్నటువంటి విషయాన్ని స్వయంగా మరొక మారు భగవద్గీతలో ఏదైతే ప్రకటితం చేయబడిందో ఇక్కడ మరొక మారు విశదీకరిస్తున్నాడు. అందరికీ పరమాత్ముడను నేనే, అందరికీ అత్యుత్తమైన మార్గదర్శకుడు నేనే, పరమ ప్రియుడును కూడా నేనే. కానీ బద్ధస్థితిలో ఉన్నప్పుడు జీవులు స్థూల సూక్ష్మ దేహాలపై ఆసక్తి కలిగి ఉండి తనను మరిచిపోయే స్థితి గురించి తెలియజేస్తూ, అలా ఉండకుండా కృష్ణుడి ఎడనే అనురక్తులై ఉండవలెను అని స్పష్టంగా చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రబోధించినటువంటి వివరణ. శ్రీకృష్ణుడు అనేక చోట్ల వేదశాస్త్రాలన్నింటిలో కూడాను జీవులు పరమోత్కృష్టమైనటువంటి స్థితిని పొందాలి అంటే తనను శరణాగతి పొందినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది అనే విషయాన్ని ఎన్నోసార్లు విశదీకరించి చెప్పారు. భగవద్గీతలో స్పష్టంగా ప్రత్యక్షంగా దాన్ని వివరించారు. అయినా సరే వ్యక్తులు రకరకాలైనటువంటి యోగ స్థితులకి, ధార్మిక స్థితులకి, భక్తియుక్త సేవని స్వీకరించినటువంటి వ్యక్తులు, వేదశాస్త్రాన్ని కూడా విశ్వసించినటువంటి వ్యక్తులు భౌతికమైన కార్యక్రమాల్లో ఇంద్రియతృప్తిలో నిమగ్నమయ్యే వాళ్ళు ఇంద్రియతృప్తిలో నిమగ్నమైతే, ధార్మికత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు రకరకాల విధానాలను స్వీకరిస్తూ ఉంటారు. అని చెప్పుకున్నాం కదా. అన్ని రకాల ఇజాలు అంటారు చూడండి. సోషలిజం, కమ్యూనిజం, ఫిలాంథ్రఫిజం, సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు, వ్యక్తుల శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు, ఎన్ని రకాల శ్రేయస్సుల కోసం పాటుపడుతూ వాళ్ళు చేయవలసినటువంటి ప్రాథమిక ధర్మాన్ని విస్మరిస్తారు. బద్ధ స్థితిలో ఉన్నా, ముక్త స్థితిలో ఉన్నా కూడా జీవాత్మ యొక్క ఏకైక కార్యక్రమం ఏదైందని భగవంతుడైన శ్రీకృష్ణునికి ఆనందాన్ని కలిగించే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడమే. ఎందుకంటే అందరికీ కూడాను అత్యంత ప్రియుడు, మనం తెలుసుకోకపోయినా కూడాను నిజమైన స్నేహితుడు, సుహృదం సర్వభూతానాం, అందరి జీవుల యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి జగత్తులో శ్రీకృష్ణుడు. ఆ విషయాన్ని మనము తెలుసుకున్నప్పుడు మనము భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి బద్ధస్థితిని అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఆరాధించవలసింది, మనకు అత్యంత ప్రియుడిగా ఉండవలసింది, మనని అత్యంతగా ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడు మాత్రమే అని తెలుసుకుని మన కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణునిపై మనకున్నటువంటి ప్రేమని జాగృతం చేయడానికి వినియోగించినప్పుడు, అలా జాగృతం చేసినప్పుడు మనము భౌతిక బంధనాల నుంచి ముక్తులుగా కాగలుగుతాం. భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం అనేటువంటిది విభిన్నమైన వ్యక్తులు విభిన్న స్థాయిలో తెలుసుకుంటూ ఉంటారు. ఎలా తెలుసుకుంటారు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది కదా. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయతి. అది వ్యక్తి యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని విభిన్న స్థాయిల్లో వ్యక్తులు అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
మనమంతా కూడాను జీవాత్మలము. జీవాత్మలుగా ఎక్కడి నుంచి ప్రకటితమయ్యాము? భగవంతుడైన కృష్ణుడి నుంచే ప్రకటితమయ్యాము. మమైవాంశే జీవలోకే జీవభూతో సనాతన. నిత్యాంశాలు మనం కూడా, భగవంతుడు నిత్యుడు, మనం కూడా నిత్యుడము. కృష్ణుడు నిత్యుడు, మనం కూడా నిత్యులము. కృష్ణుడు శాశ్వతుడు, మనం కూడా శాశ్వతులము. సచ్చిదానంద విగ్రహ కృష్ణుడు. జీవులు కూడా సచ్చిదానంద విగ్రహులే. జీవుణ్ణి ఆత్మ అని పిలిస్తే భగవంతుని మనము పరమాత్మ అంటాం. భగవంతుడు. జీవాత్మని కూడా మనం ఏమని చూస్తాం? బ్రహ్మము. బ్రహ్మము అంటే ఆధ్యాత్మికము కదా. భగవంతుడు పరబ్రహ్మము. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఎప్పుడైతే ఈ పరిజ్ఞానం లోపిస్తుందో జీవుడికి బద్ధ స్థితిలో నెలకొంటాడు. నెలకొని దేహాత్మ బుద్ధితోనే జీవనాన్ని కొనసాగిస్తాడు. ఈ దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుంది? వ్యామోహము అనేటువంటిది భౌతిక జగత్తులో స్వీయ ఇంద్రియాలు, విస్తార ఇంద్రియాల గురించి మనం చెప్పుకున్నాం. నేను ఆనందంగా ఉండాలి, నా ఇంద్రియాల ద్వారా నేను పొందేటువంటి సౌఖ్యాన్ని పొందాలి. ఆ తర్వాత విస్తార ఇంద్రియాలు, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా భర్త, ఇవన్నీ విస్తార ఇంద్రియాలు. ఇది కొంచెము అధిగమించి ఇంకా ఏం చేస్తారు? దాన్ని ఇంకా విష్ణుకత్వం చెందినప్పుడు నా వర్గము, నా సమాజము, నా దేశము. సరే, ఇవన్నీ కూడా దేంతో ముడిపడి ఉన్నాయి? దేహంతో ముడిపడి ఉన్నాయి. పుత్రులు, మిత్రులు, కుటుంబ పరివారము, దేశము. చాలా సందర్భాల్లో వ్యక్తులు, భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు కుటుంబ సేవ కాకుండా ప్రజాసేవ, లేకపోతే సమాజ సేవ, దేశ సేవ చేశారనుకోండి, ఆహా ఎంత గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? బాహ్య రూపంలో భౌతికమైనటువంటి లెక్కల ప్రకారంగా గొప్పగా కనబడినప్పటికీ అది కూడా భౌతికమే. ఎందుకనంటే సమాజ సేవ చేసిన, దేశ సేవ చేసిన భౌతికము కృష్ణుడికి భిన్నంగా చాలా ముఖ్యమైనది. దేశ సేవ, సమాజ సేవ చేస్తే ఎలా చేయాలి? నిజమైన దేశ సేవ, నిజమైన సమాజ సేవ అంటే వాళ్ళకి కృష్ణుడిని అందించడము నిజమైనటువంటి సమాజ, దేశ సేవ. కాకుండా భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తూనే ఏ శ్రేయస్సు? ఆ వ్యక్తుల భౌతిక శ్రేయస్సు గురించి ఆలోచిస్తే అది కూడా భౌతికమే అయిపోతుంది. అది కూడా దేహాత్మ బుద్ధితో చేసినదే అవుతుంది. దేహాత్మ బుద్ధితో చేసిన ప్రతి కార్యం కూడా కర్మబంధనానికి కారణభూతం. ఎంతో ప్రీతంగా మనం ఆరాధించేటువంటి కుటుంబ సభ్యులు, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, లేకపోతే పుత్రుడు కానివ్వండి, తల్లిదండ్రి కానివ్వండి. పుత్రుడు అంటే చాలా అభిమానాన్ని కలిగి ఉంటారు కదా వ్యక్తులు. కానీ ఆ పుత్రుడు అనేటువంటి వాడు కానీ, భార్య అనేటువంటిది కానీ, భర్త అనేటువంటి వాడు కానీ, తల్లిదండ్రి కానీ, వాళ్ళంతా కూడా ఎవరు నిజానికి? బాహ్య రూపంలో దేహాత్మ బుద్ధితో మనం ఆ సంబంధాన్ని వ్యక్తీకరించుకున్నా కూడాను వాళ్ళంతా కూడాను జీవాత్మలే. వారంతా కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క అంశలే. ఎప్పుడైతే మన అనురాగము, ఆప్యాయత, అనురాగము దానితో అనుసంధానం అంటే కృష్ణుడితో అనుసంధానం చేయబడిందో అది ఆధ్యాత్మికమైపోతుంది. కాకపోతే ఏమవుతుంది? అది దేహంతో కూడుకున్నప్పుడు, భౌతిక దేహంతో కూడుకున్నప్పుడు అది భౌతికమైపోతుంది. దేహాత్మ బుద్ధితో ఆ అనురాగాన్ని పెంచుకున్నాం అనుకోండి, అది కర్మబంధనానికి కారణభూతం. అందుకని ఈ అనుబంధాలు, అనురాగాలు కూడాను దేనితో అనుసంధానం చేసి స్వీకరించాలి? కృష్ణుడితో అనుసంధానం చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణమవుతాయి. దాన్ని చేసే విధానం మన కృష్ణ ప్రబోధిస్తుంది. గృహస్థ జీవన విధానంలో వ్యక్తులని, కుటుంబంలోని వ్యక్తులని అనురాగాన్ని పెంచుకునే విధానం ఎలా ఉండాలి? వీరంతా కూడాను భగవంతుడైన కృష్ణుని యొక్క అంశలు. నేను కూడా భగవంతుడైన కృష్ణుని యొక్క అంశని.
కృష్ణుడు కృపచే తనకు చెందినటువంటి అంశని నా పరిరక్షణలో ఉంచారు, నా సేవలో ఉంచారు అనేటువంటి భావనతో చేసామనుకోండి, మన కార్యక్రమం అంతా కూడా ఏమవుతుంది? ఆధ్యాత్మికం అవుతుంది. నిజమైన ప్రేమ అభిమానాన్ని వ్యక్తీకరించే విధానం ఇది. నిజమైన ప్రేమకి ఆధారభూతమైన వాడు శ్రీకృష్ణ. ఎప్పుడైతే మనం ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటామో, కృష్ణేతాన్ని కలిగి ఉంటామో, అందరినీ ప్రేమించగలుగుతాం. భౌతిక జగత్తులో వ్యక్తులు రకరకాల స్థితుల ద్వారా భౌతిక జగత్తులో సుగుణాలుగా పరిగణించబడేటువంటివి చెప్తూ ఉంటారు కదా మనకి. అందరినీ ప్రేమించండి. ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది? అందరం కూడాను అందరికీ తండ్రి భగవంతుడైన శ్రీకృష్ణుడే అనే విషయం బోధపడినప్పుడు అందరినీ ప్రేమించడం సాధ్యమవుతుంది. దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఆలోచించండి జాగ్రత్తగా. దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు వ్యక్తి ముందు తన సంతృప్తిని, తర్వాత తన విస్తార ఇంద్రియాలనేటువంటి తన పరివార సంతృప్తిని చూస్తాడు. పరివారం ముఖ్యం కాదు అనుకున్నప్పుడు మహా అంటే ఏం చేస్తాడు? సమాజ శ్రేయస్సు గురించి. సమాజం కూడా ఎవరు? తన సమాజము, తన దేశం. మళ్ళీ దేని మీద ఆధారపడింది? దేహాత్మ బుద్ధితో, దేహంతో ఆధారపడి ఉంది. సమస్తాన్ని కూడా ప్రేమించాలి అంటే నిజానికి వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు మాత్రమే దాన్ని చేయగలుగుతాడు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి జీవులందరూ కూడా భగవంతుడితో అనుసంధానం చేయబడ్డారు. జీవులన్నీ కూడా భగవంతుడైన కృష్ణ యొక్క అంశులు అని తెలుసుకోగలుగుతారు కాబట్టి అందరినీ సమాన స్థాయిలో ప్రేమించగలుగుతాడు. దాన్ని మర్చిపోయి దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క వ్యక్తి యొక్క ప్రేమ అనేటువంటిది ఎలా ఉంటుందని చెప్పబడింది? చంచలము, చపలము. అందుకే మనం చూస్తున్నాము దైనందిన జీవనంలో ప్రేమ వల్ల మోసపోవడము అంటూ ఉంటారు చూడండి. అంటే ఏమిటి? అది ఎవరి మధ్య అయినా ఉండవచ్చు. తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా ఉండవచ్చు. తల్లిదండ్రులు అనేక పర్యాలు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఎంతో ఆప్యాయంగా పెంచాను, ఎన్నెన్నో చేసేసాను, నా మీద అనురాగం కానీ ప్రేమ కానీ చూపించట్లేదు. ఇది మనకి దైనందిన జీవితంలో అనుదినము కనబడేటువంటి సమస్య. ఈ సమస్యకి మూల కారణం ఏమిటి? దేహాత్మ బుద్ధితో మనం ప్రేమని పొందాలి అనేటువంటి భావన ఈ క్లిష్టకర క్లేశకర స్థితికి కారణభూతం. మాయా ప్రభావానికి లోనినప్పుడు ఎంత తీవ్రంగా మాయా ప్రభావానికి లోనైతే అంత తీవ్రతరంగా వ్యక్తి ఈ భౌతిక బంధపు దేహాత్మ బుద్ధితో ఉండేటువంటి ప్రేమ బంధనంలో చిక్కుకొని మోహితుడై నిరాశకు గురవుతాడు. భగవత్ ప్రేమ యందు పరిపూర్ణంగా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి దేన్ని కూడా నిజంగా ప్రేమించలేరు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో భగవద్భక్తిని పెంపొందించుకొని భగవత్ ప్రేమని పెంపొందించుకుంటారనుకోండి, జీవులందరూ కూడా భగవంతుడితో అనుసంధానం చేయబడిన వాడు. ఈ జీవులందరూ కూడా భగవంతుడైన కృష్ణ యొక్క అంశం అని గ్రహించగలిగినప్పుడు భగవత్ ప్రేమ మూలంగా ఈ జీవుల మీద కలిగేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది అద్వితీయమైనటువంటి ప్రేమ. వైష్ణవాచార్యులందరూ ప్రకటితం చేసినటువంటి ప్రేమ అలాంటిదే. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. శీల ప్రభుపాద లాంటి విశుద్ధమైనటువంటి భక్తులు ఆలోచించండి, అంత వృద్ధాప్య స్థితిలో మామూలుగా ఏం చేస్తారు? ఒక భజన కుటీరాన్ని ఏర్పరచుకొని భగవన్నామ స్మరణలో రాధాకృష్ణుల యొక్క విశుద్ధమైనటువంటి లీలల్లో మునిగి తేలుతూ ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ పరదుఃఖ దుఃఖి ఇతరులందరి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా తన వ్యక్తిగతమైన సౌకర్యాలని పక్కన పెట్టేసి ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితిని స్వీకరించడానికైనా సిద్ధపడతారు. అంటే నిజంగా ప్రేమని అందరినీ కూడా ప్రేమించాలి అంటే మన ప్రేమని
ఎక్కడ కేంద్రీకరింపజేయాలి? శ్రీకృష్ణుని పైన మాత్రమే ప్రేమని కేంద్రీకరింపజేసినప్పుడు అది సాధ్యపడుతుంది అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. శిల ప్రభుపాదుల వారి భాష్యంలో ఒక పదాన్ని వినియోగిస్తూ చెప్తున్నారు. కుర్యాత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో భావగర్భితమైనది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కుర్యాత్ అంటే దాన్ని ప్రతి ఒక్కడు పొందాలి అనేటువంటి అర్థం ఉంది దానికి అని చెప్తున్నాడు. దేన్ని పొందాలి? భగవత్ ప్రేమని పొందాలి. భగవంతుడి మీద ప్రేమను వ్యక్తీకరించినప్పుడు మాత్రమే, భగవత్ ప్రేమని మనము అనుభూతి చెందగలిగినప్పుడు మాత్రమే, భగవంతుడైన కృష్ణ మీద ప్రేమను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే భౌతిక జగత్తులోని ప్రేమను, నిజమైన ప్రేమను వ్యక్తీకరించగలుగుతాం. లేకపోతే ప్రేమ వ్యక్తీకరణ ఏదైతే ఉంటుందో భౌతిక జగత్తులో అదంతా కూడాను దేహాత్మ బుద్ధితో ఉందనుకోండి, అది ఎలాంటిది? అది తాత్కాలికమైనటువంటిది. ఇప్పుడు భౌతిక జగత్తులో మనకు కల్పించేటువంటి మనకి రకరకాల స్థితుల మీద ప్రేమ అనేటువంటిది ఎందుకు కలుగుతుంది? రకరకాల స్థితుల మీద మనము ఆ వాత్సల్యాన్ని పెంచుకుంటాము. ఎందుకని అది ఇవ్వబడింది? మనం ఇంతకుముందు అనేక పర్యాలు నేర్చుకున్నాం. భౌతిక జగత్తు అంతా కూడాను ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృత ప్రతిబింబము. ఇక్కడ మనకి ప్రేమ అనేటువంటి భావం భౌతిక జగత్తులో ఎందుకు కల్పించబడింది? మన నిజమైన ప్రేమని అనుభూతి చెందడానికి, నిజమైన ప్రేమ భగవంతుడైన కృష్ణుడితో మనకున్నటువంటి ప్రేమని అనుభూతి చెందడానికి అనువుగా భౌతిక జగత్తులో రకరకాలైన అనుబంధాలు ఏర్పరచబడ్డాయి. భౌతిక జగత్తులోని ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినా కూడాను, ఏ రకమైన అనుబంధాన్ని మనము గ్రహించే ప్రయత్నం చేసినా కూడాను, అవన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి? జీవాత్మ యొక్క శాశ్వతమైనటువంటి బంధము, కృష్ణుడితో జీవాత్మకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకోవడానికి ఇవ్వబడ్డాయి. లేకపోతే ఈ అనుబంధాలన్నీ మనకి లేవనుకోండి, కృష్ణుని మనము తండ్రిగా ప్రేమించవచ్చును, కృష్ణుని మనం పుత్రునిగా ప్రేమించవచ్చును. అంటే పుత్రుడు, తండ్రి అనేటువంటి పదాలే లేవనుకోండి భౌతిక జగత్తులో, మనకి ఎలా అవగతమవుతుంది? కృష్ణుని ప్రియుడిగా ప్రేమించవచ్చును మాధుర్య భక్తిలో, కృష్ణుని స్నేహితునిగా ప్రేమించవచ్చును. ఆ భావాలన్నీ ఇక్కడ వ్యక్తీకృతం కాకపోతే బద్ధస్థితిలో ఉన్న జీవి వాటి అనుభూతాన్ని, ఆ నిజంగా అంటే ఏమిటి, ఆ బంధము అంటే ఏమిటో ఎలా తెలుసుకుంటాడు? అందుకని అవి తెలుసుకోవడం కోసమే భౌతిక జగత్తులో ఈ అనుబంధాలన్నీ కూడా ఏర్పరచబడ్డాయి. శ్రీకృష్ణుడు ఏ కార్యక్రమం చేసినా కూడాను ఒక కార్యక్రమం ద్వారా అనేక రకమైన పరిస్థితులు పరిపూర్ణమయ్యేలాగా చేయడము అనేటువంటిది మనం గమనించవచ్చు. భౌతిక జగత్తును ఏర్పరచడానికి మూల కారణం ఏమిటి? బద్ధజీవులు తమ కోరికలను తీర్చుకోవడానికి అనువుగా భౌతిక జగత్తును ఏర్పరచబడింది. కానీ ఎలా ఏర్పరిచారు? బద్ధజీవులు బద్ధ స్థితిలో భౌతిక జగత్తుని ఎలా నిర్మించడం జరిగింది? భౌతిక జగత్ అంతా కూడా అనుక్షణం కూడా మనము మన నిజ స్థితిని తెలుసుకోవడానికి అనుగుణంగా నిర్మితం చేయబడింది. అందుకనే ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబమే కానీ వికృత ప్రతిబింబం. ప్రేమ అనేటువంటి భావన మనము అనుభూతి చెందుతాం ఇక్కడ. కానీ అది అత్యంత అల్పమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది, క్లేశాన్ని కలిగించేది. అందుకని భౌతిక జగత్తులో కూడా మనము ప్రేమ అనే భావాన్ని అనుభూతి చెందుతాం. కానీ దాని అనుభూతి చెందడానికి ఎన్నో రకమైన క్లేశకర స్థితులను అనుభవించాలి. ఆ క్లేశకర స్థితులు కూడా, ఆ ప్రేమ అనే అనుభూతి కూడాను ఎంత అల్పమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది. నిజమైన ప్రేమని అనుభూతి చెందాలి అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అది? మనము మన నిజ ప్రేమ, భగవంతుడి మీద మనకు ఉండేటువంటి ప్రేమ, సహజ సిద్ధమైన శాశ్వతమైన ప్రేమ జాగృతమైనప్పుడు జగత్తునంతా కూడా ప్రేమించగలుగుతాము. ఆ ప్రేమలోని ఔన్నత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాము. నిజమైన రసాస్వాదనని చేయగలుగుతాము. అయితే ఈ భౌతికమైన ప్రేమ అనేటువంటిది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది?
జీవుల మీదనే, బద్ధస్థితిలో ఉన్న జీవుల మీదనే ప్రభావం చూపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తులో ప్రకటమైనప్పుడు చూపించేటువంటి ప్రేమ కానీ, కరుణ కానీ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికమైనటువంటిది. శ్రీకృష్ణుడిచే నిర్వహించబడేటువంటి అన్ని కార్యక్రమాలు కూడాను ఆధ్యాత్మికమైనవి. భౌతిక జగత్తులో కృష్ణుడు ప్రకటితమైనా కూడాను కృష్ణుని యొక్క శరీరం ఆధ్యాత్మికమైనటువంటి. కృష్ణుడి శరీరానికి, కృష్ణుడికి వ్యత్యాసం ఏం లేదు. బద్ధ స్థితిలో, భౌతిక జగత్తులోని భౌతిక స్థితులకి కృష్ణుడు ప్రభావితం కాడు. ఇది అవగతం చేసుకున్నటువంటి వ్యక్తులు శ్రీల ప్రభుపాదులు అనేక పర్యాలు చెప్తారు. మాయావాద తత్వవేత్తలు, నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారు? జీవులపై మాయా ప్రభావం ఉందని అంగీకరించి కూడాను వాళ్ళు ఏమంటారు? భగవంతునిలో నేను ఐక్యమైపోవాలని ఆకాంక్షిస్తాను. చూడండి, జాగ్రత్తగా గమనించినట్టయితే తార్కికంగా, తత్వపరంగా భగవంతుడు మాయకి అతీతుడు. నిజానికి మాయ భగవంతుని యొక్క ఆధీనంలో ఉంది. నేను మా యొక్క ఆధీనంలో ఉంటూ వస్తున్నాను బద్ధ స్థితిలో. భగవంతునిలో ఐక్యమైపోవాలి అనుకుంటే, అందుకని వాళ్ళు ఏమని చెప్తారు? భగవంతుడు కూడా మాయా ప్రభావానికి లోనవుతాడు అని చెప్తారు. ఇది నిజమైన మాయ. లాస్ట్ నేర్ ఆఫ్ మెటీరియలిజం, చిట్ట చివరి పాచిక. మా యొక్క చిట్ట చివరి పాచిక ఏమిటి? నువ్వే భగవంతుడు అయిపోతావు, లేకపోతే భగవంతుడు కూడాను నీలాంటి వాడే, నువ్వు భగవంతుడికి తేడా లేదు, నువ్వే భగవంతుడు అనేటువంటి చూపిస్తుంది. అందుకని భగవంతునికి సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానం లేని కారణంగా చూడండి, మాయావాదులు ఏమనుకుంటారంటే భగవంతుని రూపమే లేదు అంటారు. శూన్యాన్ని ప్రేమించడం, భగవంతునికి రూపం లేదు అన్నారు కదా. రూపం లేని దాన్ని ప్రేమించడము అనేటువంటిది, అంటే వ్యక్తి కానటువంటి దాన్ని ప్రేమించడము, అంటే రూపం లేని దాన్ని ప్రేమించడము అనేటువంటిది చాలా క్లిష్టతరమైనటువంటి స్థితి. అందుకనే మాయావాదులు ఏం చేస్తారు? ప్రేమించడాన్ని చేయలేరు. ఎందుకంటే ఏమంటారు? మేమే భగవంతుడిలో ఐక్యమైపోతాం, మేమే భగవంతుడు అంటారు. కాబట్టి ప్రేమించడానికి ఇంకో వస్తువు కూడా లేదు. అలాగా భగవంతుని మీద నిజమైన ప్రేమని కలిగి ఉండని కారణంగా వాళ్ళు ఏమనుకుంటారు? మాయ ప్రభావం చేత అనంతంగా మాయ ప్రభావంలోనే ఉంటారు. వాళ్ళు ముక్తులైనా కూడాను ఆధ్యాత్మిక ఆకర్షణలోకి ప్రవేశిస్తే కూడా ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశిస్తారు. చూడండి, భగవంతుడు వ్యక్తులు కోరుకునే అన్ని కోరికల్ని తీర్చడానికి కావలసినటువంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాడు. అలాగే నిరాకారవాదులు కోరుకున్న కోరికని కూడా జీవాత్మ భగవంతుని నిరాకారవాదిగా ఆరాధించిందనుకోండి, భగవంతులో ఐక్యమైపోవాలనే భావనని కలిగి ఉంటే ఆ అనుభూతిని పొందడానికి కావలసిన పరిస్థితిని కూడాను బ్రహ్మజ్యోతి ద్వారా కలిగిస్తున్నాడు. ఏం యథామాం ప్రపంచంతే స్థాం తదైవ భజామ్యహం. ఎవరు భగవంతుని ఎలా అనుభూతి చెందాలని, ఆస్వాదించాలని అనుకుంటున్నారో అలా భగవంతుడు వాళ్ళకి ప్రకటితం. నిరాకారవాదులకి భగవంతుని మీద ప్రేమ అనేటువంటిది ఉండదు. మేమే భగవంతులు అయిపోవాలని నేను ఆకాంక్షలో ఉంటారు. కాబట్టి భగవంతుని మీద అనురాగము, ప్రేమ లేని కారణంగా వారు ఆధ్యాత్మిక ఆకర్షణలోకి ప్రవేశించినా కూడాను భౌతిక స్థితిలోనే ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని శ్రీల ప్రభుపాదులు గారు ఒక చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు. జీవాత్మ మానవ శరీరాన్ని పొందినప్పుడు అత్యుత్తమైన స్థితిని పొందే అవకాశాన్ని కలిగి ఉంటుంది. భౌతిక జీవన విధానం నుంచి, జన్మమృతి జరావతి చక్రం నుంచి బయటపడడానికి కావాల్సిన పరిస్థితిని కలిగి ఉన్నప్పటికీ భక్తి సేవలు అనిత్యం కాకుండా ఉండడము అనే దానికి శ్రీల ప్రభుపాదులు గారు ఒక చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాంటి వాడు? ధనవంతుడైన వాడు తన ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియలేదనుకోండి, పిసినారిగా ఉన్నాడు అనుకోండి, దాన్ని అనుభూతి చెందలేకపోతాడు. అలాగే దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నిరాకారవాదులు అలాంటి వాళ్ళే. నిరాకారవాదులు కాదు, నిరాకారవాదులు ఆధ్యాత్మికతని స్వీకరించినప్పటికీ తమ నిజస్థితిని గ్రహించలేని కారణంగా భగవంతుడైన కృష్ణుని మీద ప్రేమని పెంపొందించుకోలేకపోతారు. తద్వారా ఏం జరుగుతుంది?
శ్రమేమి కేవలం వాళ్ళ ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది. ఏం జరుగుతుంది? మేము ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నామనే భావనలో ఉంటారు. భ్రాంతిమయ స్థితిలో ఉంటారు. కానీ ఎక్కడికి చేరుకుంటారు? పరమగమ్యం ఏమిటి వాళ్ళది? బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం. భగవంతుడిలో ఐక్యమైపోవడము అనుకుంటారు. అంటే ఏంటి? భగవంతుడు కల్పించినటువంటి అవకాశం, కృష్ణుడు కల్పించిన అవకాశం ఏంటి? బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడము. పిసినారి గుణం కలిగి ఉన్న వాడికి ధనమున్నా కూడాను నిత్య దరిద్రునిగా ఎలా ఉంచుతుందో, అలాగే భగవత్ ప్రేమని పెంపొందించుకున్నటువంటి ఈ మనుష్య రూపంలో ఉన్నటువంటి జీవాత్మ భగవత్ ప్రేమని పెంపొందించుకోకపోతే, కృష్ణ భక్తిలో నిమగ్నం కాకపోతే, తనకి ఇవ్వబడినటువంటి అత్యుత్తమమైనటువంటి ధనము అంటే ఈ భౌతిక శరీరం, మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు, తోడు పిసినారిగా జీవించినవాడు. ధనవంతుడైన వాడు ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసు అనుకోండి, అతి శీఘ్రంగా మరింత ధనవంతుడు కాగలుగుతాడు. అదేవిధంగా మానవ శరీరాన్ని పొందినటువంటి జీవాత్మ తన మానవ శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నదనుకోండి, అతి శీఘ్రంగా భౌతిక బంధనాల నుంచి ముక్తుడవుతాడు. నిరాకారవాదుల గురించి వివరిస్తూ శ్రీల ప్రభుపాద వారు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. సూర్యకాంతి మరియు నయనములు. ఈ భగవంతుడైన కృష్ణుడికి సంబంధించి మనము ఎంతవరకైతే భక్తియుక్త సేవలో నియుక్తమై ప్రామాణిక ఆచార్యుని స్వీకరించి భగవద్భక్తిలో నికృతమైనప్పుడు మాత్రమే భగవంతుడికి సంబంధించినటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మనం సంతరించుకోగలుగుతాము. ఎలాగా? శ్రీకృష్ణుడి కృప ద్వారానే అది సాధ్యమవుతుంది. చూడండి, అందరూ కూడాను పరతత్వము లేకపోతే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి పరమ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తుంటారు. రకరకాల యోగులు కానివ్వండి, విభిన్న విధానాల ద్వారా దాన్ని ప్రయత్నించినప్పటికీ జ్ఞాన మార్గాన్ని, ముఖ్యంగా జ్ఞాన మార్గాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటారు. కానీ దానితో ఏర్పడవలసినటువంటి అనుబంధము, భగవంతుడితో మనకి ఏర్పడవలసిన అనురాగము అనేటువంటి అనుబంధం లోపించిన కారణంగా వారు అత్యుత్తమైన స్థితిని చేరుకోలేకపోతారు. అందుకని నిరాకారవాదులు ఎవరైనా అయితే ఉన్నారో, నిరాకారవాదులు, మాయావాదులు, నిర్విశేష శూన్యవాదులు వీళ్ళంతా కూడాను అనంత కాలంగా భౌతిక జగత్తులోనే ఉంటారు వాళ్ళు. అందుకనే మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు మన అదృష్టాన్ని అభినందించుకోక తప్పని పరిస్థితి. ఎందుకనంటే మనం చాలా అదృష్టవంతం. గురు కృష్ణ ప్రసాదపాయే భక్తి లతాభిచ్చ బ్రహ్మాండ బ్రహ్మదే కోణ భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపాయే భక్తి లతాభిచ్చ. బ్రహ్మాండమంతా కూడా అత్యంత అదృష్టవంతుడు ఎవరు? గురు కృపని పొంది భక్తి లతా బీజ, భక్తికి సంబంధించినటువంటి బీజం హృదయంలో నాటపడిన వాడు అత్యంత అదృష్టవంతుడు. మనకు ఆ అదృష్టం లభించింది శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల. అందుకని దాన్ని వదిలిపెట్టుకోకూడదు. చూడండి, చాలా మంది ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రకరకాల యోగ విధానాన్ని స్వీకరిస్తుంటారు. మనము భౌతిక జగత్తులో మన దైనందిన జీవితంలో చూడవచ్చును. అనేకులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేకులు భగవద్గీత మీద ఉపన్యసించే వాళ్ళు, భాగవతం గురించి ప్రవచించే వాళ్ళని చూస్తూ ఉంటాము. వారి జీవన విధానాన్ని చూసినట్టయితే వాళ్ళకి మౌలికంగా వారు చేయవలసిన కర్మ గురించి వాళ్ళకి తెలియదు. బాహ్య రూపంలో చూస్తే చాలా ప్రజ్ఞావంతులుగా, పండితులుగా కనబడతారు. అనేక మంది, వందల వేల సంఖ్యలో వాళ్ళని ఆరాధించే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ గమనించినట్టయితే ప్రాథమికమైనటువంటి కృష్ణుడు కోరినటువంటి, భగవంతుడైనటువంటి కృష్ణుడు ఆదేశించినటువంటి నియమాన్ని జీవితంలోకి స్వీకరించలేరు. ఎందుకంటే ఆ విషయమే వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే జ్ఞాన మార్గాన్ని స్వీకరించిన నిరాకారవాదులు ఏం చేస్తారు అంటే
పరబ్రహ్మమైనటువంటి భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడి వ్యక్తి ఆయనతో మనము అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చును అనేటువంటి విషయాన్నే సంగ్రహించలేరు కాబట్టి అభ్యున్నత స్థితిని చేరుకోలేకపోతారు. భక్తియుక్త సేవలు నియుక్తమైనప్పుడు భక్తుడు విశుద్ధమైన ప్రేమని పెంపొందించుకొని భగవంతుడి మీద విశుద్ధమైన ప్రేమని పెంపొందించుకున్న కారణంగా శ్రీకృష్ణుని అన్ని చోట్ల చూడగలుగుతాడు. అంతరంలో చూడగలుగుతారు, బాహ్యంలో చూడగలుగుతారు. అన్ని చోట్ల కృష్ణుని చూడగలుగుతారు. అంటే మానవ జీవితం అంటే మానవ శరీరాన్ని పొందినటువంటి జీవాత్మ చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమిటి? చేయవలసిన ఏకైక కార్యక్రమం భగవత్ ప్రేమని పొందడానికి లేకపోతే భగవత్ ప్రేమని వికసింపజేయడానికి మాత్రమే ప్రయత్నించాలి. భౌతిక జగత్తులో మనం అనేక రకమైన క్లేశాలను అనుభూతి చెందుతూ ఉంటాము. వ్యక్తులంతా కూడాను తమ క్లేశకర స్థితుల గురించి వివరిస్తూ ఉంటారు. ఆ విభిన్నమైనటువంటి క్లేశకర స్థితుల నుంచి బయటపడాలి అంటే మనుషుడు చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమిటి? భగవద్భక్తిని స్వీకరించాలి. ఎలాంటి భక్తిని స్వీకరించాలి? ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించడం కాదు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. చాలా స్పష్టంగా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం దాన్ని స్వీకరించినప్పుడు భౌతిక జన విధానం నుంచి ముక్తులమవుతాము. చూడండి, ఎంత వివరంగా మనకి కృష్ణుడు వివరించి చెప్పినా కూడాను బద్ధస్థితిలో ఉన్న జీవులు తమ బద్ధస్థితిని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే రకరకాల విధి విధానాన్ని వివరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు విభిన్నమైన యోగ విధానాల ద్వారా పరిపక్వతను సిద్ధించుకునే విధానాన్ని మనకి ప్రబోధించినా కూడాను కలియుగంలోని జీవుల యొక్క భౌతిక స్థితిని గ్రహించి వారి మీద కరుణతో తానే స్వయంగా చైతన్య మహాప్రభుగా ప్రకటితమై అవతరించి తానే వివరించినటువంటి భగవద్గీత యొక్క శరణాగతి విధానాన్ని ఎలా అవలంబించాలి, దైనందిన జీవితంలోని కార్యక్రమాలు నిర్వర్తిస్తేనే దాన్ని ఎలా అవలంబించాలో ఆచరణయోగ్యంగా చూపించారు. భక్తియుక్త సేవలు ఎలా నియుక్తం కావాలి, తనచే నిర్దేశించబడిన సూత్రాలని జీవులంతా కూడాను ఎలాగ తమ జీవితంలోకి అన్వయించుకొని జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటిది క్లిష్టతర పరిస్థితిలో ఉన్న జీవులందరికీ కూడాను, ముఖ్యంగా కలియుగ వాసులందరికీ కూడాను, కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ భౌతిక బంధనాల్ని అలా త్యజించి యోగ విధానాన్ని స్వీకరించే స్థితిలో లేరు. పరిస్థితులు అలా లేవు, పరిజ్ఞానము అలాగే లేదు, కాల పరిమితి, జీవన పరిమితి కూడాను అంతగా లేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కృష్ణుడు అత్యంత కృపచే చైతన్య మహాప్రభుగా ప్రకటితమై తనచే సూచించబడినటువంటి ఆదేశాన్ని ఎలా స్వీకరించాలి అనేటువంటిది మనకి ఆచరణ ద్వారా సూచించారు. చైతన్య మహాప్రభు గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, గోలోకంలోని ప్రేమధనాన్ని తీసుకుని వచ్చేసి మనందరికీ కూడాను అందించారు. అలాంటి చైతన్య మహాప్రభు అందించినటువంటి ప్రేమధనాన్ని పరంపరానుగతంగా స్వీకరించి మన దాకా తీసుకొచ్చిన వాళ్ళు శ్రీల ప్రభుపాద. పరిపక్వతను సిద్ధించుకోవాలి అంటే మన సాంప్రదాయం ఎలాంటిది అంటే గోపి ప్రతిపద కమలయో దాస దాసాను దాస. మన సాంప్రదాయం ఏమిటి అంటే కృష్ణుని యొక్క సేవకులు అవడం. మనకు అందుబాటులో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి కృష్ణ సేవకులు ఎవరు? ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి సేవలో మనం నియుక్తమైనట్టయితే మనం పరిపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవలు నియుక్తమైన వాళ్ళం అవుతాము. మరి శ్రీల ప్రభుపాదుల వారి సేవలు నియుక్తమయ్యే విధానం ఏమిటి? రెండు రకాలుగా గురువు యొక్క సేవలు నియుక్తం కాగలుగుతామని మనకు చెప్పబడింది. వాణి, వాపు. వాపు అంటే గురువు ప్రత్యక్షంగా మనకి అందుబాటులో ఉన్నప్పుడు భౌతికంగా గురువుకు చేసేటువంటి సేవలు. ప్రభుపాదుల వారు మనకి
భౌతికంగా అందుబాటులో లేరు కదా! మరి ప్రభుపాదుల వారు సేవ చేసే విధానం ఏమిటి? వాణి సేవ. ప్రభుపాదుల వారి ఆదేశాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని వాటిని పాటించినప్పుడు మనము పరిపూర్ణంగా ప్రభుపాదుల వారి సేవలో నియుక్తులం కాగలుగుతాం. ప్రభుపాదుల వారి ఆదేశం ఏంటి? భగవత్ సేవలో నియుక్తమై ఉండడమే ప్రభుపాదుల వారి యొక్క ఆదేశం. దాన్ని ఏం చెప్పారు? పాటించవలసిన 4 ధర్మాలుగా మనకు అందించారు. నియమాలుగా అందించారు చూడండి. ఎంతటి కృప! ఆ 4 నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే మనం పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య జీవితాన్ని, కృష్ణ చైతన్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళమవుతాము. అలా పరిపూర్ణంగా కృష్ణ చైతన్య జీవితాన్ని కొనసాగిస్తున్నట్టయితే మనము మానవ జీవిత లక్ష్యాన్ని అధిరోహించగలుగుతాము. మానవ జీవిత లక్ష్యం ఏమిటి? జన్మ, మృత్యు, జర, వ్యాధి చక్రబంధనం నుంచి బయటపడడమే మానవ జీవితం యొక్క లక్ష్యము. పాటించవలసిన 4 నియమాలేమిటి? హరేర్నామ, హరేర్నామ, హరేర్నామైవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ నాస్తి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా ఇప్పుడు ఒకసారి జపించాము. అలా 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 మార్లు అనునిత్యము నిష్ఠగా జపించాలి. నియమాలేమీ లేవు దీనికి. చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి? దీన్ని జపిస్తున్నప్పుడు ఒకే ఒక సూచన ఏమి ఇవ్వబడింది? మన చెవులతో మనం వినాలి అంతే. కదా! మనం భుజించే ఆహారము కృష్ణ పదార్థమే అయ్యుండాలి. కృష్ణ ప్రసాదమే అయ్యుండాలి. కృష్ణునికి నివేదించినటువంటి భోగాన్ని మాత్రమే మనం కృష్ణునికి ఏమి నివేదించగలుగుతాము? పత్రం, పుష్పం, ఫలంతో ఏం శాకాహార పదార్థాన్ని మాత్రమే కృష్ణుని నివేదించగలుగుతాము. దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవయ. ప్రతిదినం కూడాను భగవద్గీత, భాగవతం నుంచి శ్రవణించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా సందర్భాల్లో వ్యక్తులు ఏమనుకుంటారంటే, నాకి శాస్త్రానికి సంబంధించిన ఏమైనా అర్థమైంది. నేనేం చేయాలో నాకు తెలుసు కాబట్టి వినాల్సిన అవసరం లేదు అనుకుంటారు. లేకపోతే మాయాశక్తి ఎంత ప్రభావితమైనది అంటే, మెల్లమెల్లిగా మనం అనుకుంటాం వినాల్సిన అవసరం లేదు. నేను 16 మార్లు జపిస్తున్నాను. మెల్లమెల్లిగా, మెల్లమెల్లిగా కొన్ని వారాల్లోగా 16 కాస్త 14 అవుతాయి. 14 కాస్త 10 అవుతాయి. మెల్లమెల్లిగా, మెల్లమెల్లిగా తగ్గిస్తూ వెళ్ళిపోతారు. దానికి రకరకాల కారణాలు మనసే చెప్పేస్తుంది మనకేమని? ఓహో! నువ్వు చాలా బిజీగా ఉన్నావు. నువ్వు ఈ పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నావు. అందుకని నిత్యం భాగవతం ప్రతిరోజు కూడాను శ్రీకృష్ణు యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, అధ్యయనం చేయడం ద్వారా మనము కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉండగలుగుతాము. దానికి కావాల్సిందేంటి? భక్తుల యొక్క సాంగత్యం. ప్రభుపాదుల వారి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వ్యక్తులు చెప్తుంటారు, చుట్టుపక్కల ఎవరు భక్తులు లేరండి, సాంగత్యం ఎలా స్వీకరించాలి? సాంగత్యం స్వీకరించే విధానం ఏంటి? మనం ఎప్పుడైతే భగవద్గీతని కానీ, భాగవతాన్ని కానీ, శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం అనుకోండి, శ్రవణం చేస్తున్నాం అనుకోండి, మనము శ్రీల ప్రభుపాదుల వారిచే, కృష్ణుడిచే, కృష్ణ భక్తులందరిచే కూడా సాంగత్యాన్ని పొందిన వాళ్ళమవుతాం. అందుకని నిత్యం భాగవత సేవ. ప్రతిరోజు కూడా భగవద్గీతని, భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించడము, శ్రవణం చేయడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ 4 సూత్రాల్ని మన జీవితంలోకి చక్కగా అన్వయించుకున్నట్టయితే, పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య జీవనాన్ని కొనసాగించవచ్చును. అలా ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనము జీవన్ముక్తులము, జీవించి ఉండగానే ఉత్తమమైపోతాము అని చెప్పబడింది. ఇది కష్టమైన పని కాదు. అతి సులభంగా చేయగలిగినటువంటి, సరళతరంగా చేయగలిగినటువంటి కార్యక్రమం. అందుకని అందరూ కూడాను మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల ఈ పరిజ్ఞానం లభించింది కాబట్టి, ఇది పెద్ద కష్టతరమైన విషయం కాదు. ఏదైనా మన జీవన విధానం ఏదైనా దీనికి భిన్నంగా ఉన్నట్టయితే కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మనము కృష్ణ చైతన్య జీవన విధానాన్ని అవలంబించవచ్చు అనే పూర్ణ విశ్వాసంతోని మనం దీన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే జీవించి ఉండగానే ముక్తమైపోతాము. ఇది కృష్ణ చైతన్యం మనకి ప్రసాదించేటువంటి మహాద్భుతమైనటువంటి వరము. కృష్ణ చైతన్యంలో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు భౌతిక జీవనంలోని క్లేశాలు కూడా మెల్లమెల్లిగా తొలగిపోతాయి. జాగ్రత్తగా గమనించాలి. తొలగిపోతాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాటి ప్రభావం మన మీద ఉండకుండా పోతుంది. ఇది ఈనాటి శ్లోకం యొక్క సారాంశంగా గ్రహించవచ్చు. కృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడు? అందుకని ఈ శ్లోకంలో ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటి? వ్యక్తులంతా కూడాను కృష్ణ భక్తిని స్వీకరించడం ద్వారా మాత్రమే పరిపక్వతను సిద్ధించుకోగలుగుతారు, పరిపూర్ణుడు కాగలుగుతారు.
మిగిలిన ఏ రకమైన విధానం కూడాను వాళ్ళని పరిపూర్ణని చేయలేదు. ఇది సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశము. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సార్, ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామం. అదే సాంప్రదాయ సంస్కృతములు తపస్సులు అన్నారు చూడండి, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. ఆ మొదటి 41లో అండి. ఈరోజు చర్చించింది 42, పర్వాలేదు. కానీ 41లో మనం నిన్న చర్చించాం కదా మాతాజీ, సాంప్రదాయ ఆహా, సత్కర్మలు, ఆహా, తపస్సు, యజ్ఞాలు, దానాలు, యోగాలు ఇవన్నీ ఆ, కూడా ఎందుకు చేయాలి అని చెప్పబడింది? భగవంతుడిని కృష్ణునికి సంతృప్తి పరచడానికి మాత్రమే చేయాలి. ఆహా, ఇవన్నీ కూడాను ఏదో చేయడం కోసం చేయడము. భౌతిక జీవన విధానంలో ఆధునిక కాలంలో మనం చూస్తుంటాం కదా, యోగ విధానాన్ని పాటించడము, తపస్సు చేయాలి, యజ్ఞాలు చేయాలి. ముఖ్యంగా యజ్ఞాలు, యాగాలు, రకరకాల విధి నిర్వహణలు చేస్తూ ఉంటారు కదా, ధార్మిక తపస్సు. కార్యక్రమాలు అనేటువంటి అని చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా ఎందుకు చేయాలి? కృష్ణుని సంతృప్తి పరచడం కోసమే చేయాలి. తపస్సు అనేదో చెప్తున్నారు మీరు. అవునండి. అదే తపస్సు అంటే యజ్ఞములతోనే ఇది కూడా వస్తుందా? ధ్యానం చేయాలంటారా? అది తపస్సు అంటే ధ్యానానికి చేసేటువంటి సంబంధించి. తపస్సు అంటే ఏమిటంటే, మనం ఇవన్నీ ఎలా చేస్తామంటే కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం చేసే తపస్సు ఏమిటి? ఈ 4 ఆ, నియమాల్ని నిష్ఠగా పాటించడం అనేటువంటి తపస్య. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి? కుటుంబ ఆ, పరిస్థితులు కానీ, బంధుమిత్రులు కానివ్వండి, రకరకాల జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు. దానిలో నిష్ఠగా 4 నియమాల్ని పాటించడము, ఏకాదశి వ్రతాన్ని పాటించడము మనమందరము చేసే నిజమైన తపస్య. ప్రతిరోజు 16 మార్లు నిష్ఠగా జపించడము మనం చేసే తపస్య. ఓకే. అందుకని కృష్ణ చైతన్యంలో మనకి నిర్దేశితం చేయబడినటువంటి ఈ 4 నియమాల్ని నిష్ఠగా పాటించగలిగితే మనము ఓకే. తపస్సు, యజ్ఞము, దానము, యోగము అన్ని చేసిన వాళ్ళం. ఆ, ఈ ఓకే. ఏ కార్యక్రమం చేసినా కూడాను బాహ్య రూపంలో విభిన్నమైన వ్యక్తులు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఎప్పుడు సఫలీకృతమో అని చెప్పబడతాయి. అవి కృష్ణుడి సంతృష్టి కోసం చేసినప్పుడు, దానం చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి? భక్తి సేవలో నియుక్తమైనటువంటి కృష్ణ భక్తులకి ఇవ్వాలి. కృష్ణుడికి వినియోగించడానికి మాత్రమే దానం ఇవ్వాలి. చెప్పుకున్నాం కదా మనం అనేక పర్యాయాలు. యజ్ఞం చేస్తే కూడా అవ్- ఎందుకు చేయాలి? కృష్ణుని సంతృప్తి చేయడం కోసమే యజ్ఞం చేయాలి. చేయవలసినటువంటి యజ్ఞం ఏమిటి? కలియుగంలో మనకి నిర్దేశిత యజ్ఞము. ఏ యజ్ఞం చేయాలి కలియుగంలో? అదే ఆ, నామం జపమండి. నామ జపం. సంకీర్తన యజ్ఞం చేయవలను అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ ఆ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అవును, సంకీర్తన యజ్ఞం మాత్రమే నిర్దేశితమైనటువంటి యజ్ఞం కలిగానికి. అవును. అంటే మనం ఏ రకమైన కార్యక్రమం చేసినా కూడాను భగవంతుడైన కృష్ణుని సంతృప్తి కోసం మాత్రమే చేయాలి అనేటువంటిది ఇక్కడ వ్యక్తీకరించబడింది. తపస్సు ఓకే. కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఏది చేసినా కూడాను కృష్ణుని సంతృప్తి పరచడానికి మాత్రమే చేయాలి. అదండి. ఈ శ్లోకం నిన్న వాకింగ్ లో ఉండటం వల్ల నెంబర్ అర్థం అవ్వలేదు ప్రభుజీ. నో ప్రాబ్లం. ఆ, అందుకని ఇప్పుడు అడగండి. పర్వాలేదు. వాకింగ్ చేస్తూ విన్నా. అదే. పర్వాలేదు. నిజానికి నిన్నటి శ్లోకానికి ఈనాటి శ్లోకానికి ఆ, సారాంశం ఒకటే. అన్ని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ విశదపరచడం జరిగింది. ఓకే. హరి హరి బోల్. హరే కృష్ణ, దండ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, దండత్ ప్రణాం ప్రభు. ఈ 2 శ్లోకాల అర్థాలు కూడా ప్రభుజీ నాకు అర్థమైంది. ఈ మన వర్ణాశ్రమ ధర్మాలు చెప్తారు కదా ప్రభుజీ, పూర్వం ఈ కృష్ణ చైతన్యం లేకముందు దాని నుంచి ఇది ఎంత కృష్ణ చైతన్యం అది కాదు ఇప్పుడు కాకుండా దానికన్నా ఎంత బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా అవకాశం ఉంది ప్రభుజీ. నిన్న వాళ్ళ మీరు నిర్వచించింది ప్రభుపాదుల యొక్క ఇది భాష్యం. Yes, ప్రభు. ఆ వర్ణాశ్రమ ధర్మాలు ఇప్పుడు ఈ టైంలో అసలు చేయటం అనేది జరిగేది కాదు, ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఈ సమాజంలో. దాన్ని ఏ విధంగా పొందుపరిచారు అనేది చెప్పడానికి చాలా బాగా ఉంది ప్రభుజీ. నిన్నటిది వాళ్ళది కూడా మీరు చెప్పింది ప్రభుజీ. మన కృష్ణ చైతన్యంలో ఎలా పొందుపరిచారు దాని నుంచి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి తీరవలసింది. ఎందుకంటే మనమంతా కూడాను సర్వధర్మాన్ని పరిత్యజ్య స్థాయిలో లేం కదా. భౌతికమైన కార్యక్రమాన్ని వదిలేసి కేవలం కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళం కాదు కాబట్టి గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అందుకని అవునండి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి తీరాలి. కానీ
కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించడం ద్వారా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా ఉండడము అంటే ఎవరు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించకూడదు. వర్ణాశ్రమ ధర్మంలో భాగం కదా గృహస్థాశ్రమం. అవునండి. అందుకని అవునండి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడము అనేటువంటిది ఎలా చేయాలి? కృష్ణ చైతన్యంతో స్వీకరించాలి. అదే పరిపూర్ణమైనటువంటి అదే వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులు చేయలేము. 4 వర్ణాన్ని కూడాను, 4 ఆశ్రమాన్ని కూడాను పరిపూర్ణంగా చేయలేము. 4 వర్ణాలు కూడాను సమాజంలో లేవు కదా. అందరూ కూడా లేవండి. కన్ను శూద్ర సంభవం. కాబట్టి మనం ఏ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నామో దాన్ని కృష్ణ చైతన్యవంతంగా చేయాలి. అది అది నిర్వచించడానికి చాలా బాగుంది ప్రభుజీ. నిన్న ఇవాళ మీరు చెప్పింది. హరి బోల్. వెరీ నైస్. హరే కృష్ణ. ఆల్ గుడ్ టు శ్రీల ప్రభుపాద. జై హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. ఇంకా ఎవరికేమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఇక్కడ మనం ముగిద్దాం. దానికన్నా ముందు మనం ఒకసారి ఈనాటి కార్యక్రమాలు చెప్పుకుంటాం. ఈరోజు ఆదివారం కదా, అంటే మనము 7:30 7:30 నుంచి 8 వరకు హిందీలో ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము. 8 నుంచి 8:30 వరకు కృష్ణప్రేసకి మాతాజీ చేత కృష్ణలీల వివరణ మనకి ఉంటుంది. ఆ కార్యక్రమం అందరూ కూడా దీంట్లో భాగస్తులు కావాల్సిందిగా విజ్ఞప్తి. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి 11:30 వరకు శ్రీ ప్రభుపాద గారి గ్రంథాల నుంచి పుస్తక పఠనం ఉంటుంది. గ్రంథ పఠనం, విశ్లేషణాత్మక చర్చ, అధ్యయనం కూడా ఉంటుంది. దాని తర్వాత ఈరోజు ఆదివారం కదా, 4:30 నుంచి మొదలు పెడతారు కదా మాతాజీ పఠన కార్యక్రమం. పావని మాతాజీ 4:30 నుంచి ఆదివారం కాబట్టి 5:30 వరకు చైతన్య చరితామృతం నుంచి పఠనము శ్రవణము అనే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు మనము ఈరోజు ఏం చేస్తాము, చైతన్య చరితామృతం నుంచి క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఒక వారము క్విజ్ కార్యక్రమం, మరొక వారము మనము ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం కదా. సో ఈ వారము మళ్ళీ చైతన్య చరితామృతం కార్యక్రమం ఉంటుంది ఈరోజు. దాని తర్వాత ఆదివారం కదా, 8 గంటలకైనా మాతాజీ, పుణ్యవతి మాతాజీ 8 గంటలకే, అది 8 గంటలకి మళ్ళీ డిబేట్ ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటి సంధ్యా మాతాజీ కానీ పుణ్యవతి మాతాజీ? ఆత్మ పరమాత్మ ఒకటేనా ప్రభు? ఆత్మ పరమాత్మ ఒకటేనా, తేడా ఉందా అనే దాని మీద చర్చ జరుగుతుంది 8 గంటలకి. అందుకని భక్తులంతా కూడాను ఈ కార్యక్రమాల్లో భాగస్థులై రోజంతా కూడా కృష్ణయుతంగా గడపవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ, హరినామ సంకీర్తन की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, समवेत भक्त वृंद की जय, ग्रंथरा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.